మనిషి అన్నాక పాపపుణ్యాలు కామన్ అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొన్నిసార్లు తప్పులు పాపాలు జరిగిపోతుంటాయి. అయితే పాపాలను తొలగించుకోవడానికి మాత్రం మనుషులు అవకాశం దొరికితే చాలు పుణ్యక్షేత్రాలు తీర్థస్థానాలకు భారీగా ఖర్చు పెట్టుకుని మరీ వెళ్తుంటారు. కుంభమేళ పుణ్య నదుల పుష్కరాలకు వెళ్లి పాప ప్రక్షాళన చేసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మంది అయితే ప్రతి ఏడాది ఎక్కడో ఒక దగ్గర పుణ్యక్షేత్రాలకు వెళ్లి రావడం తమ ఇయర్ షెడ్యూల్లో మస్ట్గా పెట్టుకుంటారు. ఫలానా పుణ్యక్షేత్ర దర్శనం, ఫలానా నది స్నానం చేసుకున్న పాపాలన్నీ పోతాయని తెలిస్తే చాలు ఎలాగోలా అక్కడికెళ్ళొస్తుంటారు. మరి అలాంటి ఒక దేవాలయమే మన దేశంలో ఉంది. అయితే అక్కడ కేవలం 12 రూపాయలతో పాపాన్ని పోగొట్టుకోవడంతో పాటు పాప విముక్తులైనట్టు సర్టిఫికెట్ కూడా పొందొచ్చు. వినడానికి వింతగా ఉంది కదా. ఈ దేవాలయం ఎక్కడుంది, 12 రూపాయలతో చేసిన పాపాలన్నీ ఎలా తొలగిపోతాయని తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. మన దేశం భిన్న సంస్కృతులతో పాటు అనేక ఆచారాలకు నిలయం. ఇక మనిషి ఎంత ఆధునిక యుగంలో ఉన్నా, ఎంత టెక్నాలజీతో జీవితాన్ని బ్రతుకుతున్నా పాప పుణ్యాలను మాత్రం నమ్ముతాడు. తాను చేసిన పుణ్యాలు తనకు జీవితంలో తిరిగొస్తాయని, అదేవిధంగా పాపం కూడా వెంటాడుతుందని ప్రగాఢంగా నమ్ముతాడు. అందుకే గుళ్ళు గోపురాలకు తిరుగుతాడు. పూజలు హోమాలతో పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ఇక మన దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఏ ఆలయ విశిష్టత దానికే ఉంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధనలబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని, వేరొక ప్రాంతంలోని ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటే పాపాలు పోతాయని, ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక పాప పరిహారాల కోసం సిద్ధాంతులు చెప్పిన పూజలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. దోచిన దాంట్లో కొంత దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని కొందరు దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. ఇవన్నీ మామూలే, కానీ లక్షల్లో ఖర్చులు, భారీ దానాలు లేకుండానే ఓ ఆలయంలో కేవలం 12 రూపాయల ఖర్చుతో పాపాన్ని కడిగేసుకోవచ్చు. పాపం పోయినట్టుగా సర్టిఫికేట్ కూడా పొందొచ్చు. వినడానికి ఇది చాలా వెరైటీగా ఉన్న రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఓ పురాతన ఆలయం దీనికోసం ప్రాధాన్యత పొందింది. ఆ ఆలయంలో గత కొన్ని శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్లుగా అక్కడికొచ్చే భక్తులకు చేసిన పాపం పోయినట్లుగా ధృవీకరణ పత్రాలిచ్చే ఆచారం ఉన్నది. దీనే గౌతమేశ్వర్ మహాదేవ్ పాప మోచన్ తీర్థంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే మందాకిని పాప విమోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. ఈ జలాశయం నీటితో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ గుడిలో కేవలం 12 రూపాయలు చెల్లించి పుణ్యస్నానం చేయొచ్చు. రిజర్వాయర్లోకి వెళ్లలేని వారు గుడిలోని వాటర్ ట్యాంక్లో నింపిన రిజర్వాయర్ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. దీంతో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా ఆలయానికి తరలిస్తుంటారు. ప్రతి ఏడాది ఆలయంలో దాదాపు 250 నుంచి 300 పాప విమోచన ధృవీకరణ పత్రాలివ్వడం జరుగుతుంది. ఈ ఆచారం దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచి కొనసాగుతున్నట్టు దేవాలయ అధికారులు చెబుతున్నారు.